తాండవ జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హోంమంత్రి వంగలపూడి అనిత. లా అండ్ ఆర్డర్ ప్రతిష్టంగా ఉన్నప్పుడే అన్ని ప్రాంతాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. మంగళవారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట, గొలుగొండ, నాతవరం నూతన పోలీస్ స్టేషన్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గొలుగొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, యువతను చెడు మార్గాల వైపు తీసుకువెళుతున్న మహమ్మారి గంజాయిపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. గొలుగొండ, నాతవరం మండలాల్లో యువత గంజాయి అక్రమ రవాణాకు అధిక శాతం మంది పాల్పడుతున్నారని, వీరందరి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టూరిజం అభివృద్దిలో భాగంగా తాండవ జలాశయంలో గల కొండలపై కాటేజీలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, దీంతో లంబసింగి వంటి ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలివస్తారని ఆయన అన్నారు. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, గంజాయిని అరికట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు ప్రజలు స్వచ్ఛందంగా సహకారం అందించినప్పుడే సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు శ్రావణి, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు రేవతమ్మ, స్వామినాయుడు, ఎస్ఐలు రిషికేశ్వరరావు, రాజారావు, రామారావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చిటికెల తారక వేణుగోపాల్, అనకపల్లి పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు అడిగర్ల నానిబాబు, నర్సీపట్నం కౌన్సిలర్ చింతకాయల రాజేష్, దనిమిరెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు. अपनी मांडवानी पक्की पक्की कपड़े होते अत्यंत सुपरिमाणम నిజంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కూడా నేను బాగా నా ఊపి చెప్తాను. 83 నుంచి 80 ఉన్నాను, ఎన్నోసారి మంత్రి చేశాను. గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ కానీ కార్యక్రమం నాకు తెలుసు. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుంది. లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే కంట్రోల్ ఉందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. చాలా దేశాలు తిరిగారు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. అంటే దీనికి పాత్ర లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలంటే పోలీసుల పాత్ర చాలా ఎక్కువగా అవసరం. అంటే విన్న వాళ్ళందరినీ నేను మెసేజ్ కూడా ఓపెన్ చేసి చాలా సంతోషం ఉంటుంది. కానీ విన్న పెద్దలని కోరేది ఏంటంటే, మీ ఊర్లో గుడులు చేసి చెప్పండి, మీ ఊళ్ళో రాముడు ఒకే చెప్పండి, మీ ఊళ్ళో గంగాయ అనే వాళ్ళు విష్ణు మీద తెలియదా? అందరికీ అందరూ తెలుసు, అది చెప్పండి. ఎక్కువగా మేడం అధికారులు ఉన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కువ గంగాయ వ్యాపారం జరిగేది గొలుగొండ మండలం, తర్వాత నాతవరం. ఎందుకు జరుగుతుందని అడగచ్చు. ఇంతకుముందు రోడ్లు లేవు. ఇవాళ గత ప్రభుత్వంలో మాకు రోడ్లు కనెక్టిస్తాం. ఇప్పుడు దొంగకి ఆ రోడ్డు గొడవైపోయింది. గదుల కోసం ఆ రోడ్డు వెళ్తే రాత్రులు ఆ రోడ్లని గంగాయి తీసుకెళ్ళి ఇన్ని నేషనల్ హైవేలో గంగాయి ఉంటుంది, అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దాన్ని కంట్రోల్ చేయాలి. మీరు ఏమనుకున్నారంటే ఎవరు వ్యాపారం చేసుకోవడానికి మీకు మాకెట్లా నిలుపుకున్నాం. ఆ ప్రభావం మా ప్రభావం మీద పడుతుంది. కృష్ణదేవిపేట, గొలుగొండలో 3 పోలీస్ స్టేషన్లు కూడా అధునాతంగా నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్ని మరి ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి అలా ఎంత వృద్ధి ఉన్నప్పటికీ కూడా స్టేషన్లు ఓపెన్ చేయలేని హోమ్ మినిస్టర్ విషయాన్ని వాళ్ళు అంగీకరించే రోజు రావడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా చెప్తాము, పార్లమెంట్లో మహిళా బిల్లు ఉంది. మహిళా బిల్లుకి హోమ్ మినిస్టర్ గారు అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలి ఇవాళ రాత్రి కూడా. అయినప్పటికీ కూడా రమ్మంటే వచ్చి మరి 3 స్టేషన్లు ఓపెన్ చేసుకున్నాం. స్టేషన్ ప్రాంతాలకు చాలా అవసరం. ఈ అధునాతన యుగంలో అన్ని ఏర్పాట్లు చేసుకొని స్టేషన్ని అధునాతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఐటీ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి నిర్మాణం చేయడం జరిగింది. టెక్నాలజీ పెరిగింది, పూర్వలా కాదు. టెక్నాలజీ పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది.
ముందు ఎక్కడైనా ఏదైనా జరిగితే 2-3 రోజులు ఇన్వెస్టిగేషన్ జరిగేది. ఇవాళ టెక్నాలజీ పెరగడం వల్ల గంటల్లో ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశాలు వచ్చాయి. ఇంతకుముందు నాగవరం నుంచి కృష్ణదేవికి రావాలంటే నర్సీపట్నం మీదుగా తిప్పుకొచ్చేవారు. నేను మొదటి నుంచి ప్లాన్ సందర్భంగా ధన్యవాదాలు ప్రశ్నానికి గౌరవ స్పీకర్ గారు, పెద్దలు, గౌరవనీయులు గౌరవనీయులు అయినపాత్రి గారి సమక్షంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం నా అదృష్టం కింద భావిస్తూ ఈరోజు సుమారుగా మనకి గొలుగొండ ఒకటి, నాగవరం ఒకటి, కేడీపేట ఒకటి, ఈ 3 స్టేషన్స్ పరిధిలోని కూడా పోలీస్ స్టేషన్స్ మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కూడా సుమారుగా 2,50,00,000 రూపాయల విలువతో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగింది. ఇక్కడ మీరు వచ్చిన వెంటనే చూస్తుంటారు. ఈ పోలీస్ స్టేషన్ ఒకసారి చూస్తే చాలా మంచి ఎలివేషన్తో, చాలా మంచి వాతావరణంలో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, ఈ పోలీస్ స్టేషన్ అన్నింటినీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయాలని గౌరవ స్పీకర్ గారు ఆహ్వానం కలిగి రావడం, అదేవిధంగా నాతో పాటు ఐసీ మన గోపీనాథ్ రెడ్డి గారు, మన ఎస్పీ మించిన గారు, అదేవిధంగా డిఎస్పీ లోకల్ నాయకులు మన నాగబాబు గారు, ఇక లోకల్ ఎస్హెచ్ఓ, సిఐ గారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి కూడా, హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా నిబద్ధతగా, చాలా మంచిగా ఈ 3 కన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇందాక కేడీపేట ఎంత సార్ చెప్పారు, ఒక హిస్టారికల్ ఉన్న ప్లేస్ ఇది కేడీపేట. అటువంటి కేడీపేట పోలీస్ స్టేషన్ కూడా ఓపెనింగ్ చేసుకోవడం, అల్లూరు సీతారామరాజు గారు ప్రయాణం నుంచి కూడా స్టేషన్ అన్న కేడీపేట అన్న చాలా ప్రసిద్ధి చెందింది. అటువంటి ఏరియాస్ నుండి కానీ ఇప్పుడు గొలుగొండ అనేసరికి సార్ అందరూ చెప్పారు మిడ్ ఆఫ్ ద టౌన్ ఉంటుంది, ఇక్కడ మిడ్ ఆఫ్ ద మండల్, సో ఇక్కడ కూడా చాలా ఉపయోగపడుతుంది అని ఈ పోలీస్ స్టేషన్లోనే కూడా ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్పినట్టుగా ప్రజల సంక్షేమం గురించి పాటుపడే విధంగా పోలీసులు పనిచేయాలని అనిపించి ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోని దొంగలకి కానీ, అదేవిధంగా ఎక్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఫేవర్గా పనిచేసే పరిస్థితి రాకూడదు. అది రాదని చెప్పి నేను ఇకపై రాదని చెప్పి నేను డెఫినెట్గా గౌరవ స్పీకర్ గారికి తెలియజెప్పుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల అంటారు కదా, అన్ని తులసి మొక్కలే ఉండవు, ఎక్కడో ఒక దగ్గర ఒకటి ఆముదం మొక్క ఉంటుంది. ఆ ఒక్క ఆముదం మొక్కతోనే చూస్తే తులసి మొక్కలు అన్నీ వెళ్ళిపోతాయి.